ఇప్పుడు మీరు చెప్పిన ఈ మిలియన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి సాల్వ్ చేయడం అనేది ఒక్కొక్క ప్యాటర్న్ కి ఒక్కొక్క టైం పడుతుంది. సపోజ్ మీరు చెప్పడం వరల్డ్ రికార్డు ప్రజెంట్ కరెంట్ వరల్డ్ రికార్డ్ వచ్చేసరికి 3 to 4 seconds టైం పడుతుంది అన్నారు. సో జనరల్ గా చెప్పండి, మీరు కూడా చాలా తక్కువ సెకండ్స్ లో, మీ రికార్డు 7 seconds అని చెప్పి 9 seconds అన్నారు. సో 9 seconds లో మీరు సాల్వ్ చేస్తున్నారు. సపోజ్ రూబిక్స్ క్యూబ్ గురించి తెలియని వాళ్ళు, లేకపోతే కొంచెం ప్రాక్టీస్ చేసిన వాళ్ళు మినిట్స్ పట్టచ్చు, అవర్స్ పట్టచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ డేస్ కూడా పట్టచ్చు. ఏంటి ఆ డిఫరెన్స్ మీకును వాళ్ళకి? బేసిక్ గా డిఫరెన్సెస్ ఎక్కడ వస్తాయంటే there are 4 differences అండి. ఒకటి మీ మెథడ్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ మీ మెథడ్. అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి, బిగినర్ మెథడ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ మెథడ్స్ ఉంటాయి, అడ్వాన్స్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మేమంతా యూజ్ చేసేది అడ్వాన్స్ మెథడ్. బట్ మేము ఈ అడ్వాన్స్ మెథడ్కి వచ్చామంటే మేము బిగినర్ మెథడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి దాంట్లో మాస్టర్ చేసిన తర్వాతనే అడ్వాన్స్ మెథడ్స్కి వెళ్తాం. సో ప్రతి ఒక్కరు ఏ క్యూబర్ అయినా, ప్రస్తుతానికి ఉన్న వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినా, హీ విల్ స్టార్ట్ విత్ బిగినర్ మెథడ్. బిగినర్ మెథడ్ తోటి ఆ 1-2 minutes 3 minutes ఈ టైం నుంచే స్టార్ట్ చేయడం. సో ఆ ఇంప్రూవింగ్ మెథడ్ ఫస్ట్ పార్ట్. అది మెథడ్ అనేది కాన్స్టెంట్గా మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. మెథడ్ వచ్చేసరికి మనకి బిగినర్ మెథడ్లో మనకి ఒక 8 steps దాకా ఉంటాయి. అరౌండ్గా ఒక 200 rotations చేస్తుంటాం. అడ్వాన్స్ మెథడ్స్కి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ రొటేషన్స్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ప్రజెంట్గా ఒక 50 rotations 40 to 50 rotations క్యూబ్ కంప్లీట్ అయిపోతుంది. సో రొటేషన్స్ తక్కువైపోతాయి కాబట్టి టైం కూడా తక్కువైపోతుంది. సో అది డిఫరెన్స్ అవుతుంది మెథడ్ ఒక. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే ఫింగర్ ట్రిక్స్ అని ఉంటుంది. ఫింగర్ ట్రిక్స్ అంటే మనం క్యూబ్ని ఇలా 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 తిప్పితే స్లో అవుతుంది. అదే నేను ఇలా తిప్పాను అనుకోండి, ఫాస్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇస్ ఫింగర్ ట్రిక్. ఫింగర్ ట్రిక్ కూడా ఇంపార్టెంట్. థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి క్యూబ్. మెథడ్ బాగుంది, ఫింగర్ ట్రిక్ బాగుంది, బట్ క్యూబ్ తిప్పడానికి బాగాలేదు, టైట్గా ఉంది, ప్రాబ్లం అయిపోతుంది. సో క్యూబ్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఇలా చాలా లూజ్గా ఉండాలి, ఈజీగా తిప్పేటట్టు ఉండాలి. ఇది థర్డ్. ఫోర్త్, ద వెరీ మోస్ట్ ఇస్ ప్రాక్టీస్. అన్నీ నేర్చుకున్నారు, అన్నీ బాగున్నాయి, బట్ ప్రాక్టీస్ లేదు, సక్సెస్ కాలేదు. సో ఈ 4 ప్రాపర్గా ఉంటే ఎనీ వన్ కెన్ డూ ఇట్ ఇన్ 10 seconds.